హాయ్ బ్యూటిఫుల్ సోల్స్, డివైన్ అవే 555కి స్వాగతం సుస్వాగతం. నేను మీ దేవి. ఈరోజు మనం ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఇన్నర్ వర్క్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి అవి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? ఇందులో ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఇన్నర్ వర్క్స్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రీయూనియన్కి చాలా కార్మిక్ లేయర్స్, ఎమోషనల్ బ్లాక్స్, సోల్ హోల్స్ హీల్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను మీకు 9 స్టెప్స్ చెప్తాను. ఇన్నర్ వర్క్ ప్రాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ రాసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ వీడియోస్ చూస్తూ విని సైలెంట్గా ఉండడం కాదు. అందుకే మీరు ఈ వీడియో వింటున్నప్పుడు ఒక పెన్ను పేపర్ దగ్గర తీసుకొని పెట్టుకోండి, రాయండి. ఊరికే కూర్చుంటే సరిపోదు. ఇందులో ఇన్నర్ వర్క్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇన్నర్ వర్క్స్ చేయకుండా జస్ట్ వింటూ ఉన్నారు అనుకోండి, పెయిన్ అయితే అస్సలే తగ్గదు. నేను చెప్తాను. చలో మరి స్టార్ట్ చేద్దామా? ఇవి డిఎఫ్ ఆర్ డిఎఫ్ అందరికీ అప్లై అవుతుంది, డిపెండింగ్ ఆన్ యువర్ రోల్. అంటే మేల్ ఎనర్జీలో ఫెమినైన్ ఎనర్జీ ఉండొచ్చు, ఫెమినైన్ బాడీలో మేల్ ఎనర్జీ కూడా ఉండొచ్చు. ఈ జర్నీలో ఓన్లీ ఎనర్జీ బేస్ పైన వర్క్ చేస్తుంది, అది మీకు తెలుసు. యాజ్ ఎ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఇన్నర్ వర్క్స్ కంప్లీట్ గైడెడ్ నేను మీకు చేస్తాను. అవి మీరు రాసుకుంటున్నారు. స్టెప్ 1 ఏంటి? నేను ఎవరు అనే ప్రశ్న వేసుకోండి. ఫస్ట్ అబ్జర్వ్ యువర్ హ్యాబిట్స్, ఫియర్, పెయిన్, ప్యాటర్న్స్. అంటే మీ లైఫ్లో మీ ఆలోచన విధానం ఏంటి, మీ కోపము, ఇలాంటివన్నీ. హ్యాబిట్స్ ఏంటి, మీరు ఏం చేస్తారు, పెయిన్ ఏంటి, ఇలాంటివి అన్నీ కూడా మీరెవరు అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా? రాసుకోవాలి. పాస్ట్ ట్రామాస్, హార్ట్ బ్రేక్స్, చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్, లైక్ ఫిజికల్ అబ్యూస్ చేయడము, మెంటలీ అబ్యూస్ చేయడము, మీరు ఇదివరకు లవ్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో చాలా సార్లు అంటే ఫేక్ ట్విన్స్ వస్తూ ఉంటారు, కార్మిక్స్ వస్తూ ఉంటారు, ఇలా హార్ట్ బ్రేక్ చాలా జరుగుతూ ఉంటాయి. సో పాస్ట్ ట్రామాస్ చాలా ఉంటాయి ట్విన్ ఫ్లేమ్ జర్నీలో, ఎస్పెషల్లీ డిఎఫ్కి. సో ఇవన్నీ రాసుకోండి. రాసి ఏం చేయాలి? మిర్రర్ వర్క్ చేయాలి, మెడిటేషన్ చేయాలి. స్టెప్ 2 షాడో వర్క్స్. నీలో ఉన్న నెగిటివిటీ ఏంటి, స్పెషల్లీ ట్రిగర్స్ ఏంటి, లైక్ జెలసీ, ఫియర్, కంట్రోల్ ఇష్యూస్. అంటే నన్ను ఒకరు అండ్ అబాండన్మెంట్, నన్ను ఒకరు వదిలేస్తారు, లేకపోతే మీరు ఇంకొకరిని వదిలేస్తారేమో అంటే బిలీవ్ చేయకపోవడము, అలా ఫీలింగ్స్ని అంటే వదిలేస్తారు అని భయపడడం. ఎప్పుడు ఏదో ఒక ఫియర్ ఉంటా ఉంటుంది. అండ్ వేరే వాళ్ళపై నేను ఇలా ఉన్నాను, నాకెందుకు ఇంత పెయిన్, నాకెందుకు, నా లైఫ్ ఎందుకు ఇలా ఉంటుంది అనేది ఇలా జరుగుతూ ఉంటాయి. ఓకే, అవన్నీ రాసుకోండి. అండ్ నా డిఎఫ్ ఎగ్జాంపుల్కి ఎలా అంటే, నా డిఎం వేరే అమ్మాయిని అబ్బాయిని చూసాడంటే బాధ ఎందుకు కలుగుతుంది నాకు అనేది, ఇవన్నీ కూడా ఇలాంటివి రాసుకోవాలి. ఇవన్నీ షాడో వర్క్స్ కిందికి వస్తాయి. ఫియరు, జెలసీ, కంట్రోల్ ఇష్యూస్, ఇలాంటివన్నీ షాడో వర్క్స్ వస్తూ ఉంటే ఇవన్నీ రాసుకొని మీరు వాటిని రిలీజ్ చేయాలి మెల్లిమెల్లిగా. ఇవే వర్క్స్. డైలీ ట్రిగర్స్ని నోట్ చేసుకోవాలి. ట్రిగర్స్ ఎలా? ఎవరు బాధ పెట్టారు, నేను ఎవరిని బాధ పెట్టాను, ఎందుకు ఏడ్చాను, రీజన్ ఏంటి, ఏడవాల్సిన అవసరం ఏమొచ్చింది, ప్రతి చిన్నదానికి ఏడుస్తున్నానా, దీనికి స్ట్రాంగ్ రీజన్ ఉంటుందా, ఇలాంటివన్నీ నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని మెల్లిమెల్లిగా ఇవన్నీ క్లియర్ చేస్తూ పోవాలి. మీలోని నెగిటివిటీని అన్నిటిని నోట్ చేసుకోవాలి. ఇవి చేసుకున్నాక ఓపెన్ మంత్రాన్ని చేయాలి. లైక్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, సెల్ఫ్ ఐ లవ్ యూ, వేరే వాళ్ళకి అలా చేయడం, ఇలాంటివన్నీ చేయాలి. స్టెప్ 3 కార్మిక్ వోండ్స్ని హీలింగ్ చేసుకోవాలి. కార్మిక్ వోండ్స్ని ఎందుకు హీల్ చేసుకోవాలి? వీళ్ళెవరు, కార్మిక్స్ ఎక్కడి నుంచి వచ్చారు అంటే, ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నవారు అంటేనే ఓల్డ్ సోల్స్. ఓల్డ్ సోల్స్ అంటే ఇంకా గతంలో చాలా లైఫ్స్ ఉండే ఉంటాయి కదా. సో గత జన్మలో ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎవరిని కన్నారు, ఎవరెవరితో ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనేది మీకు తెలియదు కదా. సో అవన్నీ కార్మిక్ రిలేషన్స్ కిందకే వస్తాయి. సో అవన్నీ కూడా గత జన్మలో జరిగినవి కూడా, అవన్నీ వూండ్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేస్తేనే మీరు ఫర్దర్గా వెళ్ళగలుగుతారు ఈ ట్విన్ జర్నీలో. లైక్ పాస్ట్ లైఫ్లో యాన్సిస్టర్స్ హీలింగ్స్, కర్మ, ఇవన్నీ కూడా పాస్ట్ లైఫ్స్ అన్ని
క్లియర్ చేస్తున్నా. యాన్సెస్టర్స్ కూడా మనపై డిపెండ్ అయి ఉంటారు. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా స్పెషల్లీ ట్విన్ ఫ్లేమ్ వాళ్ళపైనే ఉంటారు. వీళ్ళే హీల్ చేయాలి అన్ని వూండ్స్ అన్ని. అండ్ డిఎండిఎఫ్ జర్నీలో కూడా వాళ్ళ రిలేషన్లో వాళ్ళకి వాళ్ళ లైఫ్లో చాలా కార్మిక్ రిలేషన్స్ ఉంటాయి. మీకు మీ లైఫ్లో కార్మిక్ రిలేషన్స్ ఉంటాయి. ఇవన్నింటినీ కూడా హీల్ చేసుకోవాలి. పేషెన్స్తో ఉండాలి. మస్ట్. పేషెన్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. టూల్స్ 21 days కర్మ క్లిన్జింగ్ మెడిటేషన్ చేయాలి. యాన్సెస్టర్ హీలింగ్స్ చేయాలి. పాస్ట్ లైఫ్ ఆకాశిక్ మెడిటేషన్స్ ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంటాయి. స్టెప్ 4 ఇన్నర్ చైల్డ్ హీలింగ్. మీలోని చిన్నతనము ఇన్నర్ చైల్డ్ని హీల్ చేసుకోవాలి. మీ చైల్డ్హుడ్లో రిజెక్షన్స్, ఫియరు, నెగ్లెక్ట్ ఉంటే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్స్కి ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ మీ చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు రిజెక్ట్ చేశారు, మిమ్మల్ని ఎవరు పెయిన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా హీల్ చేసేసుకోవాలి. ఇప్పటికప్పుడు క్లియర్ చేసేసుకోవాలి. ఓకేనా? ఐఎమ్ నాట్ ఎనఫ్, నేను కంప్లీట్ కాదు, నన్ను ఒకరు వచ్చి కంప్లీట్ చేయాలి, నాకు ఒకరు లవ్ ఇవ్వాలి, నేను పెయిన్లో ఉన్నాను, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేవన్నిటిని కూడా క్లియర్ చేస్తూ వెళ్ళిపోవాలి. టూల్స్ ఏంటి? ఇన్నర్ చైల్డ్హుడ్ మెడిటేషన్ చేయాలి. విజువలైజ్ చేసుకోవాలి. మీ చిన్నప్పటి జ్ఞాపకాలను హీల్ చేయాలి. ఏడుపు వస్తే ఏడవండి. నెగిటివిటీ అంతా పోతుంది. ఎంత ఏడుపు వస్తే అంత మంచిది. ఏడుపు వస్తుంది అంటే అరే నేను ఎందుకు ఏడుస్తున్నాను అనాల్సిన అవసరం లేదు. వైల్ డూయింగ్ మెడిటేషన్. నార్మల్ టైంలో వేరు, మెడిటేషన్ చేసినప్పుడు మీకు ఏడుపు వస్తుంది అంటే మంచిదే, మొత్తం రిలీజ్ అవుతుంది అన్నట్టు చేయండి. ఇన్నర్ చైల్డ్కి లెటర్ రాసుకోండి. లైక్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎందుకంటే మనం చిన్నప్పుడు చాలా ఏడుస్తూ ఉంటాం కదా, ఎవరెవరో బాధ పెడుతుంటారు, అవే గుర్తుకు చేసుకుంటూ ఏడుస్తుంటాం. చెప్పాలి, ఓకే అప్పుడు ఏదో జరిగిపోయింది, చిన్నప్పుడు కదా జరిగింది, ఇప్పుడు ఎందుకు ఇదంతా అవసరం లేదు, మనం నెక్స్ట్ వెళ్దాం, ఫార్వర్డ్కి పోదాం, జర్నీలో ముందుకు వెళ్ళాలి అని ఇన్నర్ చైల్డ్కి చెప్పండి. లెటర్ రాసుకోండి. డైలీ లెటర్ రాసుకోండి. స్టెప్ 5 సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేయండి. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. ట్విన్ ఫ్లేమ్ జర్నీ సెపరేషన్ టైంలో సెల్ఫ్ లవ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. డిఎం నాకు ఎందుకు ఫోన్ చేయట్లేదు, ఎందుకు బ్లాక్ చేశాడు, థర్డ్ పార్టీలో ఎంజాయ్ చేస్తుండొచ్చు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉండొచ్చు, నాకున్న ప్రేమ తనకెందుకు లేదు, నాకే ఎందుకు ఇంత బాధ, నేను పెయిన్ అవుతున్నప్పుడు తనకి కూడా పెయిన్ కలగాలి కదా అనేవి అన్నీ వదిలేసి నేను నాకు చాలా ప్రీసియస్, ప్రయారిటీ, ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతూ అవడమే కాదు, రియలైజ్ కూడా అవుతూ డైలీ అఫర్మేషన్ చేయండి. నేను ప్రేమకి అర్హుడిని, నేను సేఫ్గా ఉన్నాను, నేను నాతో కంప్లీట్గా ఉన్నాను, నాతో నేను సంపూర్ణత్వం నాలోనే ఉంది, నేనే ఫెమినైన్, నేనే డిఎం. మిర్రర్లో చూస్తూ రోజు ప్రాక్టీస్ చేయండి. ఫిజికల్ సెల్ఫ్ కేర్ చేయండి. లైక్ ఫుడ్, రెస్ట్, ఎక్సర్సైజ్, ఇలా చాలా చేయాలి. స్టెప్ 6 చక్రా హీలింగ్. ఫెమినైన్ అండ్ మస్కులైన్ ఎనర్జీని బ్యాలెన్స్ చేసి అలైన్ చేయాలి. అంటే రెండింటిని కలపాలి. ఫెమినైన్ ఎనర్జీ, మస్కులైన్ ఎనర్జీ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. బ్లాక్ చక్రాస్ వల్ల యూనియన్ డిలే అవుతుంది ఈ జర్నీలో. కాబట్టి ఫెమినైన్లో ఫియరు, మస్కులైన్ ఎనర్జీలో ఈగో కనుక ఉంటే బ్యాలెన్స్ చేయాలి. ఇన్నర్గా అవుటర్గా కూడా డైలీ చక్రాస్ హీలింగ్ మెడిటేషన్ చేయాలి. ఫెమినైన్ ఎనర్జీ ప్రాక్టీస్ లైక్ ఆర్ట్, మూన్ రిచువల్స్, డ్యాన్స్, కుకింగ్, కేరింగ్, లవ్ అదర్స్. అంటే లైక్ అన్కండిషనల్ లవ్ చేయాలి. ఫ్లవర్స్లో టైం స్పెండ్ చేయండి, మొక్కలకు నీళ్ళు పట్టండి. ఫెమినైన్ ఎనర్జీ లైక్ అమ్మ ఏమేమి చేస్తుందో అలాంటివన్నీ చేయాలి. అండ్ మస్కులైన్ ఎనర్జీ ప్రాక్టీసెస్ చేయాలి. లైక్ యాక్షన్ ఓరియంటెడ్ వర్క్స్ చేయడము, డిసిప్లిన్గా చేయడము, ప్రతి ఒక్కరిని మనం బిలీవ్ చేయకుండా ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉంటారు కదా, అలా. అవుటర్ సైడ్ కూడా వర్క్స్ చేయాలి. జిమ్కి వెళ్ళండి, బాగా వర్క్ చేయండి. ఫిజికల్ బాడీ స్ట్రెంగ్త్ చాలా పెంచండి. మనీ గెయిన్ చేయండి. ఫైనాన్షియల్ బ్యాలెన్స్ చేయండి. లైక్ బయట వాళ్ళు ఎవరేమన్నా కూడా తప్పు పట్టుకోకుండా జస్ట్ వాళ్ళకి ఏంటి వర్క్లో ముందుకెళ్తున్నామా లేదా ప్రతిదాన్ని మనసులో పెట్టుకొని చేయరు కదా మస్కులైన్స్, మీరు కూడా అలాగే చేయాలి. స్టెప్ 7 ఫర్గివ్నెస్, కోడ్ కట్టింగ్. లైక్
ముగిసిన బంధాలు అంటే లాస్ట్ గతంలో పాస్ట్లో ఇన్ని ఇయర్స్ నుంచి వెళ్ళి వచ్చిన బంధాలలో మిమ్మల్ని వదిలేసిన వాళ్ళందరినీ వదిలేసేయండి. వాళ్ళకి మీకు కోడ్ కటింగ్ చేసేసేయండి, పర్మనెంట్గా చేసేసేయండి. అండ్ ఎవరైనా బాధ పెట్టినా కూడా వాళ్ళందరితో కూడా కోడ్ కటింగ్ చేయండి. డిఎంతో కూడా కోడ్ కటింగ్ చేయండి. ఎనర్జీ అనేది మీ ఎనర్జీ తనకి పోదు. డిఎంకి పాస్ట్ లైఫ్లో థర్డ్ పార్టీస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ థర్డ్ పార్టీతో కూడా మీకు థర్డ్ పార్టీకి ఉన్న కనెక్షన్తో కోడ్ కటింగ్ కూడా చేసేసేయండి. హేట్ని వదిలిపెట్టండి, క్షమించాలి, ఫర్గివ్నెస్ అనేది కంప్లీట్గా రావాలి. ఎనర్జీ కోడ్ కటింగ్ చేసేసుకోండి. థర్డ్ పార్టీకి మీకు, డిఎంకి మీకు, లాస్ట్ ఇయర్స్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎవరెవరు మీకు పెయిన్ ఇచ్చారో వాళ్ళకి మీకు ఇలా కోడ్ కట్ చేసేసుకోండి. రూల్స్ ఏంటంటే ఏమేమి చేయాలంటే కోడ్ కటింగ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి, ఫర్గివ్నెస్ రిచువల్స్ చేయాలి, విత్ క్యాండిల్ లైట్, ఫైర్ ఎలిమెంట్స్తో ఉంటాయి కదా, వాటితో చేసేసుకోండి. స్టెప్ 8 సోల్ మిషన్ కనెక్షన్. అంటే నీ ఆత్మ ధ్యేయాన్ని నువ్వు తెలుసుకోవడము. లైక్ ట్విన్ ఫ్లేమ్ జర్నీకి ఇంపార్టెంట్ గోల్ ఏంటి? హ్యూమనిటీ. అంటే జనాలకి మామూలు పబ్లిక్ పెయిన్లో ఉన్న వాళ్ళందరికీ 100తో ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళందరికీ కూడా సర్వీస్ చేయాలి ఏదో విధంగా. డాగ్స్, మొక్కలు అండ్ లైక్ ఆవులు, ఇలా ఎన్నో ఉంటాయి కదా పెయిన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా డివైన్ ఫెమినైన్, డివైన్ మాస్కులైన్ అనేది అన్కండిషనల్ లవ్ ఇవ్వాలి విత్ లైట్. మీరు పెయిన్లో ఉండొద్దు, మీరు కంప్లీట్గా ఫుల్ హయ్యర్ ఎనర్జీలో ఉండాలి. ఇలాంటివన్నీ వర్క్స్ చేయాలి. నేను ఈ జన్మలో ఏం చేయాలి అనే క్లారిటీ మీకు రావడం, సోల్ అలైన్మెంట్ అనేది జరుగుతుంది. 8th స్టెప్కి వచ్చేసరికి టూల్స్ ఏంటంటే ఆకాశిక్ రికార్డ్స్ యాక్సెస్ చేయగలుగుతారు. స్టెప్ 8లోకి వచ్చేసరికి సోల్ పర్పస్ జర్నీ మీకు అర్థం అవుతూ ఉంటుంది. డైలీ గైడెన్స్ మీకు దొరుకుతూ ఉంటుంది మీ హయ్యర్ సెల్ఫ్ నుంచి వెళ్ళి, డివైన్ నుంచి వెళ్ళి. ఓకేనా? అది ఎలా మెడిటేషన్ చేస్తేనే యూనివర్స్ నుంచి మీకు అన్ని కూడా గైడెన్స్ వస్తూ ఉంటుంది, హయ్యర్ సెల్ఫ్ నుంచి గైడెన్స్ దొరుకుతూ ఉంటుంది. స్టెప్ 9 సరెండర్ అండ్ డిటాచ్మెంట్స్. కంట్రోలింగ్ని వదిలి విశ్వాసం అనేది పెంచుకోవాలి. ఎవరి? యూనివర్స్ మీద. డిఎంని డిఎఫ్ యూనియన్ కంట్రోల్తో కాదు, సరెండర్తో వస్తుంది అనేది రియలైజ్ అవ్వాలి. ఎప్పుడు 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 అనే ఆలోచన రావద్దు మీకు. ఎదురు చూపు లేకుండా ట్రస్ట్తో ఉండాలి. అలాగే ఉండండి, ట్రస్ట్ ఉండాలి. అంటే 9th స్టేజ్ మీరు ఇవన్నీ ఫస్ట్ నుంచి ఇవన్నీ ఇన్నర్ వర్క్స్ ఇవన్నీ చేస్తుంటే 9th స్టెప్ ఏంటంటే మీకు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆటోమేటిక్ మీరు సరెండర్ అయిపోతారు. ఈ ఎప్పుడు ఎప్పుడు అనేది రాదు. డిఎంని కూడా మర్చిపోయి ఓన్లీ మీరు సోల్ పర్పస్ చేస్తూ ఉంటారు. అండ్ డైలీ ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే అఫర్మేషన్ చేయాలి, బ్రీత్ వర్క్ చేయడం వల్ల ఏమవుతుంది, మీలో ఉన్న ఫియరు, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు పంపించేసేయాలి. డైలీ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి, పే చేయాలి. లైక్ ఎవరికి గ్రాటిట్యూడ్ పే చేయాలి? అర్త్కి, యూనివర్స్కి, మీకు హెల్ప్ చేస్తున్న వాళ్ళకి, గైడెడ్ మాస్టర్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ, గైడెడ్ ఏంజల్స్కి, స్పిరిట్ గైడ్స్కి, అండ్ ఆర్కేంజల్ మైకల్స్కి, వీళ్ళందరికీ. అంటే మీరు కూడా ఎప్పుడు డైలీ యూట్యూబ్లో, ఇన్స్టాలో ఎక్కడో ఒక చోట రీల్స్ చూస్తూ ఉంటారు కదా, అక్కడ మీకు ఏదో విధంగా ఒక నాలెడ్జ్ దొరుకుతూ ఉంటుంది. దానివల్ల మీరు ఎంతో కొంత హీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా గ్రాటిట్యూడ్ పే చేయాలి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్ అని ఇలా ఏదో ఒకటి గ్రాటిట్యూడ్ పే చేయాలి. ఓకేనా? చలో, ఈ 9 స్టెప్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు మీ జర్నీలో ఎంత తొందరగా అంటే అంత తొందరగా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ జర్నీ. మీ దేవి. ఓం నమః శివాయ.